రివ్యూ ఆఫ్ దండోరా సినిమా చూసిన తర్వాత నేను ఒక్కటే చెప్తాను. కులం 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 ఎవడి కులం, ఎందుకు కులం, పెద్ద కులమా చిన్న కులమా, అసలు ఎందుకు వచ్చిందిరా ఈ తలనొప్పి అని అనిపించింది. కానీ సినిమా బాగుంది. ఎందుకు నచ్చింది అంటే శివాజీ గారి యాక్టింగ్ కానీ, ఫిలింలో చూపించిన ఒక సోషల్ మెసేజ్ కానీ, అంటే ఇది స్టోరీ ఎప్పటిదంటే పాతకాలంలోని కులాలు, పెద్ద కులం చిన్న కులం అని ఊర్లోని ఇంకా పాటిస్తారు కదా కొన్ని ఆచారాలు. అలాంటి వాటి గురించి ఒక సినిమా కింద క్రియేట్ చేసి చూపించారు డైరెక్టర్. సినిమా బాగుంది. అండ్ సినిమాలోని శివాజీ పాత్రకి పెద్ద స్కోప్ ఉంది. ఎందుకంటే శివాజీ ఎందుకు ఈ సినిమాలో నటించారు అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. అంటే మంగపతి క్యారెక్టర్కి ఎంత న్యాయం చేశాడో ఇందులోనే ఒక రైతుగా అంత న్యాయం చేశారు. క్యారెక్టర్కి అంత పెద్ద స్కోప్ కూడా ఉన్నది. ఇంకా నవదీప్కి కొంచెం స్కోపే ఉన్నది. రిమైనింగ్ యాక్టర్స్ వాళ్ళు బాగానే పర్ఫార్మెన్స్ చేశారు. ఇంకా ఓవరాల్గా సినిమా మొత్తం చూసుకుంటే ఎక్కడ డిసప్పాయింట్ అవుతామంటే కొన్ని సీన్స్ చూసినప్పుడు అన్వాంటెడ్గా ఎందుకు ఇలాంటివి అసలు అని అనిపిస్తుంది. వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్తాను. అండ్ ఇది ఓటీటీలో చూసేయచ్చు, లేదంటే థియేటర్లో అయినా చూడొచ్చు. కానీ బెటర్ ఎక్స్పీరియన్స్ థియేటర్లోనే ఉంటుంది. తర్వాత ఓటీటీలోనే అంత బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు. ఇంకా సినిమా అయితే స్టోరీ నేను పెద్దగా చెప్పను. చాలా రొటీన్ స్టోరీ. పెద్ద కులం చిన్న కులం కుల వివక్షత గురించి అయితే ఈ సినిమా అనేది ఉంటుంది. డైరెక్టర్ చెప్పాలనుకున్నది చాలా క్లియర్గా ఫస్ట్ టైం ఒక ఇలాంటి వాటి గురించి డీల్ చేసేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ ఆడియన్స్లోని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అన్న పాయింట్ తోటి చెప్పారు. కానీ ఒకటే డిసప్పాయింట్ అవుతాం. ఇంట్లో ప్రాబ్లమ్స్ చూసాం, మళ్ళీ సినిమాల్లోని ఎంటర్టైన్మెంట్ గురించి వెళ్తారు కొంతమంది సోషల్ మెసేజ్ గురించి వెళ్తారు. సో ఎవరు ఎలాగ అనుకున్నా పర్వాలేదు. ఇందులోని ఒక లవ్ ట్రాక్ ఉంటుంది, అలాగే ఎమోషనల్ కూడా ఉంటుంది. ఓవరాల్గా ఈ సినిమాకి నేను రివ్యూ చెప్పాలి అంటే సినిమాలోని డైలాగ్స్ అండ్ బీజిఎం అండ్ సీన్స్ ఇవి బాగా వర్కౌట్ అయ్యాయి. రిమైనింగ్ మైనస్ పాయింట్ ఏమైనా ఉన్నది అంటే స్టోరీ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, అక్కడక్కడ అన్వాంటెడ్ సీన్స్ ఉంటాయి అంతే. ఇంకా ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. ఈ సినిమాకి నేను 5కి 3 ఇస్తాను. మీరు కనుక సినిమా చూడకపోతే సినిమా చూసి మీ ఒపీనియన్ కామెంట్లో పెట్టండి. ఇంకొకటి ఏంటంటే చాలా రోజులుగా శివాజీ ఇష్యూ అవుతుంది కదా, ఈ సినిమా ప్రమోషన్లో భాగంగానే శివాజీ ఆ కామెంట్స్ చేశారనమాట. సినిమా పేరు దండోరా, గుర్తుంది కదా. సరే, లేట్గా రివ్యూ పెట్టిన అందరికీ అర్థమయ్యేటట్లు మన ఛానల్లోని మంచి మంచి మూవీస్ గురించి రివ్యూస్ ఇస్తూ మూవీ అప్డేట్స్ గురించి చెప్తున్నాను కదా. సో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవ్ టాక్ వి తెలుగు ఛానల్.